ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. 8 రోజులుగా చిన్నారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. ఎవరైనా చిన్నారిని తీసుకెళ్ళి ఉంటే బతికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు డెడ్ బాడీ లేదా ఎలాంటి కీలక ఆధారాలు దొరకపోవడంతో ఆశలు ఉన్నాయి ఇంకా పాప మీద. చనిపోలేదని నిర్ధారించుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. చిన్నారి సేఫ్గా ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు. ఈవెన్ మనం టీవీ కూడా ఆశపడుతుంది ఆ అమ్మాయి సేఫ్గా ఇంటికి రావాలని. సో ఇలాంటి నేపథ్యంలో చిన్నారి అంటే ఎక్కువ దూరం వెళ్ళే స్కోప్ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి అంత వయసు లేదు కాబట్టి, జస్ట్ 2 years మాత్రమే. కాబట్టి మనుషులే ఎత్తుకెళ్ళారని కూడా ఇటు అందరూ, ఇటు నిపుణులు కావచ్చు, అక్కడ ఉన్న ఫారెన్సిక్ టీం కావచ్చు, రెవెన్యూ టీం కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో పాపతో వెళ్ళిన కుక్క తిరిగి రావడమే ఇప్పుడు కేసులో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కిడ్నాప్ కోణంలో మాత్రమే ఇటు జాహ్నవి మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు అండ్ మొబైల్ డేటా నుంచి కొత్త క్లూస్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో వారం రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు ఉదాహరణలు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో నల్గొండ జిల్లా దగ్గర ఒక అడవిలో ఒక పాప తప్పిపోతే, చాలా పెద్ద అడవి అది. సో అసలు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నల్లకొండలో ఉన్న అభయారణ్యం కన్నా చాలా పెద్ద అడవి. అలాంటి అడవిలో ఒక పాప 10 రోజులు మిస్ అయిపోయింది. ఆ కేసులో కూడా ఆవిడని ఎవరో అప్పుడు కిడ్నాప్ చేసిన తర్వాత బయటకు రావడం అండ్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇంటిమేషన్ ఇవ్వడం. సో పోలీసులు కూడా రివార్డు ప్రకటించేసరికి వెంటనే వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నలకి సేఫ్గా అప్పగించడం జరిగింది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చాలామంది గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. మరి ఈ కేసులో కూడా ఆ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్లారనే ఒక వదంతు చాలా గట్టిగా వినిపిస్తుంది. అది ఎవరనే విషయం ఇప్పటికే వాళ్ళ చిన్నారి జాహ్నవి వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పింది. జనవరిలో ఒక కారు కొనుగోలు చేశారు వీళ్ళు. ఆ కారుకు సంబంధించి చిన్న ఇష్యూ జరిగింది వాళ్ళతో. సో వాళ్ళు ఈవెన్ ఏదైతే గణేష్ చిన్నారి జాహ్నవి వాళ్ళ నాన్నని కొట్టడానికి కూడా వచ్చారంట ఇంటికి. ఇద్దరైతే ముసుగేసుకొని మొహానికి మాస్క్ పెట్టేసుకొని అంటే ఫేస్ కనిపించకుండా వాళ్ళు వచ్చేసి ఇంటి చుట్టూ రెక్కి కూడా నిర్వహించారంట. అంటే ఎంట్రీ పాయింట్ ఎటు, ఎగ్జిట్ పాయింట్ ఎటు, సో ఎటు నుంచి ఎటు వస్తే వీళ్ళని చంపేయచ్చు, వీళ్ళని కొట్టేయచ్చు, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అనే ఒక రెక్కి కూడా చేసుకుని వెళ్ళారంట. ఎప్పుడైతే గణేష్ ఇంట్లో లేని సమయంలో వచ్చి ఆ పామాయిల్ తోటలో మొత్తం తిరిగి సో ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ అన్నీ తెలుసుకుని వెళ్ళారట. మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరో అంటే ఆ అమ్మాయిని అపహరించారు, కిడ్నాప్ చేశారు, వీళ్ళ అమ్మ నాన్న మీద ఒక కోపంతో మాత్రమే ఇది జరిగిందనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇన్నాళ్ళుగా 6 రోజులుగా చిన్నారి ఎలా మిస్ అయింది ఏంటనే దానికి ఈవెన్ వాళ్ళ నాన్నని గణేష్ని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. అసలు పాప నీ దగ్గరికి వచ్చింది కదా, సీసీటీవీ క్యామ్లో ఆ ఫుటేజ్లో అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది నీ దగ్గరికి వచ్చిన విషయం అని పోలీసులు అడిగితే, లేదండి అక్కడ నేను పామాయిల్ తోటలో నీళ్లు పెడుతున్నాను, నీళ్లు పెట్టే క్రమంలో నా దగ్గరికి వస్తుందేమో అనుకున్నా కానీ నా దగ్గరికి రాలేదు, అదే జరిగింది 11:30 తర్వాత. సో వెంటనే అలర్ట్ అయ్యి మొత్తం ఆ పామాయిల్ తోట మొత్తం చూసాము. ఈవెన్ ఆ పాప పక్కన చిన్న కుక్క కూడా ఉంది, ఆ కుక్క తనని విడిచిపెట్టి పోదు. సో ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అంటే మేము ఊరికి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి ఏ చిన్నపిల్లలు ఉండరు. సో ఉన్న చిన్నపిల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఒళ్ళో కూర్చుంటుంది కాబట్టి దీనికి ఆడుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఓన్లీ ఆ కుక్కతో మాత్రమే ఆడుకుంటుందని వాళ్ళ డాడీ చెప్పారు. అయితే మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కనుక ఆ పాప ఈ దండకారణ్యంలోకి 500 ఎకరాలు ఉన్నటువంటి ఆ మహారణ్యంలోకి వెళ్ళాలంటే అంత ఆషామాషి కాదు. సో సగం దూరం వరకు వెళ్ళొచ్చేమో. అంటే ఈ పామాయిల్ తోట దాదాపుగా 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. 10 ఎకరాలు అంటే కనీసం క్రాస్ చేయాలన్నా సరే ½ an hour టైం పట్టే అవకాశం ఉంది. 11:30కి ఆ అమ్మాయి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిన తర్వాత ఆ అమ్మాయి లోపలికిన్న అడుగు జాడలు కానీ అలాంటివి ఏం కనిపించలేదు. సో అక్కడ ఆ అమ్మాయి ఏదైతే కరెక్ట్గా 6వ తారీఖు ఆ అమ్మాయి మిస్ అయిపోయిన తర్వాత 8వ తారీఖు ఆ అమ్మాయి యొక్క హెయిర్ కావచ్చు, ఆ కుక్కకి పెంపుడు కుక్కకి సంబంధించిన హెయిర్ కావచ్చు, అక్కడ సరిగ్గా వాళ్ళు ఉండే ఏదైతే పామాయిల్ తోటలో వాళ్ళ ఇంటికి 200 మీటర్ల డిస్టెన్స్లో ఈ రెండు పడున్నాయి. సో అప్పటికే వాళ్ళు అనుకున్నారు ఏదన్నా జంతువు లాక్కెళ్ళిందా, ఎందుకంటే జంతువు లాక్కెళ్ళాలి అంటే అక్కడ ఏదో ఒక వైలెన్స్ చేసి మాత్రమే తీసుకెళ్ళాలి. అంత ఆషామాషిగా నార్మల్గా లాక్కెళ్ళే క్రమం కనిపించదు. ఎందుకంటే ఆ సమయంలో ఒకవేళ ఏదైనా జంతువు అంటే ఇలా జరగాలని కాదు,
ఒకవేళ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఒకవేళ కనుక ఆ పాపని ఏదన్నా ఒక క్రూర మృగం కానీ ఒక జంతువు కానీ హామ్ చేసి తీసుకువెళ్ళాలి అంటే ఆ కుక్క గట్టి గట్టిగా అరుస్తుంది. సో దగ్గరలో ఉన్నటువంటి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అదే టైంలో అప్పుడు ఈ పామాయిల్ చెట్లకి నీళ్లు పెడుతున్నారు. సో అలాంటి ఛాన్స్ ఏం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి దండకారణ్యంలోకి వెళ్తే ఈవెన్ 6 రోజుల నుంచి చాలా సీరియస్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈవెన్ ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, పోలీసులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ నాన్న, ఇంకా అందరూ చుట్టుపక్కల వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు వచ్చారు అక్కడికి. మొత్తం ఆ దండకారణ్యం మొత్తం జల్లెడ పెట్టేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎక్కడైనా ఒక్క చిన్న పాయింట్ దొరికే అవకాశం లేకపోలేదా? ఇటు ఫారెన్సిక్ టీం ఉంది, ఆధారాలు సేకరిస్తున్నారు. సరే, ఒక పెద్ద అడవి, కనీసం ఒక చిన్న చిన్న బోరు బావులు కూడా లోపల ఉన్నాయి. అండ్ ఏపుగా పెరిగిన గడ్డి, పెద్ద పెద్ద చెట్లు, అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది. సో ఇంకా గడ్డి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఒక్క చిన్న క్లూ కూడా దొరకదా? 6 రోజుల నుంచి 500 ఎకరాలని జల్లెడ పెడుతుంటే ఒక్క క్లూ అయినా దొరికే అవకాశం ఉండదా? సో వాస్తవానికి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి చనిపోలేదు అనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. సో ఇప్పుడు పోలీసులు కూడా ప్లాన్ బి అమలు చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయిని ఎవరన్నా అపహరించారు, ఆ అమ్మాయిని ఎవరన్నా అంటే వీళ్ళ అమ్మ నాన్న మీద కోపంతో ఆ అమ్మాయిని తీసుకెళ్లారు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుగుతుంది. నిజంగా కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి కథ ప్రతి ఒక్కరిని వణుకు పుట్టిస్తుంది. ఏ క్షణం ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, పాప బతికుందా లేదా? ఒకసారి జ్యోతిష్యుడు వచ్చి లేదు పాప అంతా సెట్ అయిపోయింది, పాప కాసేపట్లో వస్తుందని చెప్పాను నేను. ఒక జ్యోతిష్యుడు వచ్చి సరే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కొంచెం మనోధైర్యం ఇచ్చిన చిన్నారి మిస్ అయ్యి 8 రోజులు గడుస్తున్నా సరే ఆమె ఆశకి ఇంతవరకు తెలియకపోతే ఆ కన్న పేగు ఎంత బాధపడుద్ది. సాయంత్రం అసలు అంటే ఒక గంట కనిపించకపోతేనే ఆ తల్లి విలవిల్లాడిపోద్ది. తన కూతురు కనిపించకపోతే, తన కొడుకు కనిపించకపోయినా. ఎందుకంటే జస్ట్ 2 years కిడ్డే. ఎక్కడికి దూరంగా ఎవరికో తెలియకుండా వెళ్ళే అవకాశం అసలు లేదు. ఆ అమ్మాయికి అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళ పిల్లలు అలా ఉంటారు. అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు, లేకపోతే వాళ్ళ మామల దగ్గర ఉంటారు, మేనమామల దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర, వాళ్ళ నానమ్మల దగ్గరే ఉంటారు. ఫెమిలియర్ ఫేస్ అయితేనే ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి ఒక టచ్, ఒక స్పర్శ ఎత్తుకున్నప్పుడు కొంచెం అన్యూజువల్గా వాళ్ళు రికగ్నైజ్ చేసినా, ఐడెంటిఫై చేసినా వెంటనే ఏడ్చేస్తారు, గుక్క పెట్టి ఏడ్చేస్తారు. అలాంటి ఒక స్పర్శ ఉంటుంది వాళ్ళకి. అంత సెన్స్ ఆర్గన్స్ అంత యాక్టివ్గా పనిచేస్తాయి. మరి అలాంటి చిన్నపిల్ల ఒకవేళ పోలీసులు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ప్లాన్ బి ప్రకారం మనం మాట్లాడుకుంటే ఒకవేళ ఎవరో తెలియని వాళ్ళతో వెళ్ళే అవకాశం లేదు. అంటే ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు, ఈ పాపకి చిన్నారి జాహ్నవికి తెలిసిన వాళ్ళు, అండ్ వీళ్ళింటికి ఎక్కువగా వచ్చే వాళ్ళతో మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళరు. ఇప్పుడు ఎవరన్నా ఒకవేళ అన్నోన్ పర్సన్, థర్డ్ పర్సన్ ఒక చాక్లెటో బిస్కెటో ఒక ఎరగా వెయ్యాలన్నా ఒకసారి వాళ్ళ మైండ్లో ఆగిపోతారు. అట్లా అంటే వీళ్ళెవరు ఏంటి అనేది అంత డెప్త్గా ఆలోచించకపోయినా వీళ్ళని ఎక్కడ నేను చూడలేదు కదా అనేది వాళ్ళకి మైండ్ నుంచి వచ్చే ఇన్పుట్. సో ఆబ్వియస్లీ వెళ్ళే అవకాశం లేదు. అండ్ ఆ అమ్మాయి పక్కన ఒక కుక్క కూడా ఉంది, పెంపుడు కుక్క. సో దాన్ని కనుక అంటే మళ్ళీ పాపని ఏమన్నా చేస్తే ఆ కుక్క ఏమన్నా అరుస్తుందేమో, మళ్ళీ కుక్క అరిస్తే ఇక్కడ పామాయిల్ చెట్లకు నీళ్లు పెట్టే వాళ్ళ డాడీ, ఇంట్లో వాళ్ళ చెల్లికి పాలిస్తున్నటువంటి వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరూ అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరన్నా ఒకవేళ అంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళ పామాయిల్ తోటలో వచ్చి ఆ అమ్మాయిని అపహరించే అంత సీన్ లేదు. ఎందుకంటే ఈజీగా ప్లాన్ మొత్తం దెబ్బతింటది కాబట్టి. సో ఆ అమ్మాయి ఆడుకుంటూ ఆ అడవిలోకి ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళని ఫోకస్ చేసి చాలా స్ట్రాటజికల్గా వాళ్ళని చేజిక్కించుకునే ఒక ప్రయత్నం జరిగి ఉండాలి. అంతేగాని అక్కడ చిన్నారి చనిపోయింది అనేది నిజంగా మనకి ఇప్పటిదాకా 8 రోజులుగా ఉన్న రిపోర్టుల ప్రకారం, ఎందుకంటే పోలీసులు చెప్తున్నారు 8 రోజులుగా ఆ అడవిని మొత్తాన్ని జల్లెడ పట్టాం, ఎక్కడా కూడా చిన్నారి ఆనవాళ్ళు కానీ, అట్లీస్ట్ ఏదన్నా ఆ పాప వేసుకున్న డ్రెస్ చినిగిపోవడం కానీ, తనకు సంబంధించినటువంటి ఏదైనా బ్లడ్డో లేకపోతే ఇంకోటో ఎందుకంటే వన్యమృగాలు ఎక్కువ ఉంటే ఆ అభయారణ్యంలో ఆ పులులు కానీ సింహాలు కానీ ఏమైనా చేసేయడానికి కూడా అసలు ఆధారాలు ఒక్కటి కూడా లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ప్లాన్ బి ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళ ఊర్లో దాదాపుగా 40 ఇళ్ళు ఉన్నాయి. ఆ 40 ఇళ్ళకి సంబంధించినటువంటి కాల్ డేటాని, కాల్ హిస్టరీని, మొత్తం మొబైల్ డేటా, మొబైల్ లొకేషన్స్, అంతకుముందు వాళ్ళ ఊర్లో ఎవరిపైన పీడీ యాక్ట్లు ఉన్నాయి, రౌడీ షీటర్లు ఉన్నాయి, ఈ రౌడీ షీటర్లు ఎవరి మీద ఓపెన్ చేశారు, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా చాలా చాలా జాగ్రత్తగా పోలీసులు వివరిస్తున్నారు.
ఈవెన్ వాళ్ళ ఊరికి సంబంధించి ఈ తుని దగ్గర ఉన్నటువంటి కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సీసీ క్యామ్స్ ఉన్నాయి. అక్కడ రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించినప్పుడు అక్కడ కొన్ని సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ యొక్క సీసీ కెమెరాలు కూడా చాలా తరోగా చెక్ చేశారు. ఎక్కడా కూడా పాప అలజడి కానీ పాప జాడ కానీ ఎక్కడ కనిపించలేదు. ఒక అన్నోన్ వెహికల్ ఎక్కడి నుంచో అంటే వేరే వేరే నెంబర్ ప్లేట్లు కావచ్చు, నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉన్న వెహికల్స్ కావచ్చు, అవి ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చిన ఎగ్జిట్ ఇచ్చిన పాయింట్స్ ఎక్కడ కనిపించలేదు. సో అంటే ఊళ్ళో వాళ్ళే ఆ పాపని అపహరించారు. అండ్ దట్ టు వీళ్ళ ఫ్యామిలీకి చాలా తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది తప్ప ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళి వన్య మృగాలు లేకపోతే ఇంకేదో ఆ పిల్ల చనిపోయిందనే వార్తలు నిజంగా అసలు అవన్నీ ఫేక్. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయి ఉంటే ఆ డెడ్ బాడీ దొరికేది, లేదంటే దానికి సంబంధించిన ఏ ఒక్క ఆనవాలయం దొరికేది. సో అలాంటిది ఏం లేదు ఇక్కడ. సో ఎలాంటి ఆనవాలు లేదు, ఎలాంటి రక్తపు మరకలు లేవు, ఎక్కడ హింస లేదు, ఏదీ లేదు. కానీ ఆ పాప ఎక్కడున్నా సేఫ్గానే ఉంటుంది. ఒకవేళ మొన్నటిదాకా మనం 4 days నుంచి 5 days నుంచి మాట్లాడుకున్నాం ఏంటిది, ఒకవేళ కనుక ఆ అమ్మాయి కనుక ఆ అడవిలో ఉండి ఉంటే ఈ పాటికల్లా చనిపోయేది. అనకూడదు, బట్ ఈ పాటికల్లా చనిపోయేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎండకి ఆ కాకినాడ జిల్లా, ఇటు రాజమండ్రి, మొత్తం ఎంటైర్ ఈస్ట్ గోదావరి, సో అంత ఎండ ఎక్కువ ఉంటుంది. సో అసలు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా టాలరేట్ చేయలేరు ఆ ఎండని. అంత తీవ్రమైన ఎండ. ఓ పక్క మళ్ళీ ఆ అమ్మాయి ఎప్పుడైతే మిస్ అయిందో, అడవిలోకి వెళ్ళిందో, ఆ రోజు నుంచి సరిగ్గా జూన్ 6 నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. గత 8 రోజుల్లో అక్కడ 2 రోజులు చాలా గట్టిగా వర్షాలు పడ్డాయి. అది దట్టు కొండ ప్రాంతం. ఆ హిల్ స్టేషన్లో ఏంటంటే ఆ రాళ్ళు కావచ్చు, ఆ మొక్కలు కావచ్చు పడిపోతూ ఉంటాయి కింద. ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసి మొత్తాన్ని పక్కకి జరిపేసి ఆ రాళ్ళను కూడా ఏదైతే రాళ్ళు పడ్డాయి ఉంటాయో వాటిని కూడా పక్కకి జరిపి ఎక్కడన్నా ఉందా అని కూడా చెక్ చేశారు. ఎక్కడ అసలు మొత్తం 500 ఎకరాల అడవిని జల్లెడ పట్టినా సరే ఎక్కడా కూడా లేదు. అంటే ఆ పాపని ఎవరో కిడ్నాప్ చేశారన్నది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు అసలు 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది, అసలు ఆమె ప్రాణాలతోనే ఉందా, ఈ భయంతోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు క్షణక్షణం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు జ్ఞానేశ్వరి గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మీ అజంప్షన్ ప్రకారం, నేను చెప్పిన దాని ప్రకారం మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.